భారతీయ రక్షణ దిగ్గజం డిఆర్డీఓ మరియు టాటా సంస్థ కలిసి ఒక డిజిటల్ బాంబుని కనిపెట్టాయి. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది వినడానికి ఒక కంప్యూటర్ పేరులా ఉండవచ్చు, కానీ దీని శక్తి ముందు అణుబాంబులు కూడా పనికిరావు. అసలు టాటా మరియు డిఆర్డీఓ కలిసి ఏం చేశాయి? చైనా ఎందుకు ఈ వార్త విని వణికిపోతోంది? ఈరోజు ఈ వీడియోలో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే ఈ సీక్రెట్ వార్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. మన ఇంట్లో ఉండే ల్యాప్టాప్లు లేదా స్మార్ట్ ఫోన్లు బిట్స్ 0 మరియు 1 మీద పనిచేస్తాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ మీద పనిచేస్తుంది. స్పీడ్ కనుక చూసుకుంటే ఒక నార్మల్ సూపర్ కంప్యూటర్ 10,000 ఏళ్లు తీసుకునే లెక్కని క్వాంటమ్ కంప్యూటర్ కేవలం 200 సెకండ్లలో పూర్తి చేస్తుంది. ఇక నాలెడ్జ్ విషయానికి వస్తే ఇది ఒకే సమయంలో కోట్లాది రూట్స్ని వెతకగలదు. ఉదాహరణకు, మీరు ఒక చిక్కుముడిని విప్పాలంటే నార్మల్ కంప్యూటర్ ఒక్కో దారిని చెక్ చేసుకుంటూ వెళుతుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి అన్ని దారుల్లోనూ ప్రయాణించి సెకండ్లో బయటకొస్తుంది. దీన్ని అగ్రరాజ్యాలు ఫ్యూచర్ గాడ్ అని పిలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఈ కంప్యూటర్ ఉంటుందో వారు ప్రపంచంలోని ఏ దేశపు సెక్యూరిటీనైనా ఇట్టే బద్దలు కొట్టగలరు. క్వాంటమ్ కంప్యూటర్ భారత సైన్యం చేతికి దొరికితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ 3 ప్రధాన రంగాలున్నాయి. ఏ. డిక్రిప్షన్. నేటి ప్రపంచ దేశాలన్నీ తమ మిలిటరీ మెసేజ్లను సీక్రెట్ కోడ్స్లో పంపుతాయి. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ లేదా చైనా తమ అణుక్షేపణుల్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాయో వారి ప్లాన్ ఏంటో మనకు తెలియదు. కానీ మన క్వాంటమ్ కంప్యూటర్ శత్రువుల అత్యంత కఠినమైన పాస్వర్డ్లని మరియు ఎన్క్రిప్టెడ్ డేటాని కేవలం నిమిషాల్లో బద్దలు కొడుతుంది. అంటే శత్రువు ట్రిగ్గర్ నొక్కక ముందే వారి ప్లాన్ మన టేబుల్ మీద ఉంటుంది. బి. అన్హ్యాకబుల్ నెట్వర్క్స్. మరోవైపు భారత్ తన సైనిక సందేశాల కోసం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే క్యూకేడీని వాడుతోంది. దీనివల్ల మన మెసేజ్ల్ని ప్రపంచంలో ఏ హ్యాకర్ కూడా హ్యాక్ చేయలేడు. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే ఆ మెసేజ్ తనంతట తానే మారిపోతుంది. సి. అణు మరియు క్షిపణి పరీక్షలు. గతంలో మనం అణు పరీక్షలు చేయాలంటే పోఖ్రాన్ వెళ్లాల్సి వచ్చేది, కానీ క్వాంటమ్ కంప్యూటర్ సహాయంతో డిఆర్డీఓ తన ల్యాబ్లో కూర్చుని లక్షలాది అణు విస్ఫోటనాల సిమ్యులేషన్స్ చేయగలదు. ఒక్క క్షిపణి కూడా వదలకుండానే ఆ క్షిపణి ఎంత దూరం వెళుతుంది, ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది 100% ఖచ్చితత్వంతో చెప్పగలదు. ఇది మన మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగానికి రాకెట్ వేగాన్ని ఇస్తుంది. 3. డిజిటల్ ఐరన్ డోమ్. ఫ్రెండ్స్, చైనా తన హ్యాకర్స్ ద్వారా మన పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలపై నిరంతరం దాడులు చేస్తోంది. కానీ భారత్ నిర్మిస్తున్న ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఒక డిజిటల్ ఐరన్ డోమ్లా పనిచేస్తుంది. ఇది ఏ వైరస్నైనా లేదా మాల్వేర్నైనా మన సిస్టంలోకి రాకముందే గుర్తించి తుడిచిపెట్టేస్తుంది. చైనా జనరల్స్కి ఇప్పుడు అర్థమైంది, భారత్తో డిజిటల్ యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యతో సమానమని. ఇక్కడ మన హిస్టరీని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసింది టాటా కుటుంబం. 1945లో హోమీ జహంగీర్ బాబా గారి విన్నపం మేరకు జేఆర్డీ టాటా టీఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని స్థాపించారు. నేడు అదే టీఐఎఫ్ఆర్ మరియు డిఆర్డీఓ కలిసి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఇది భారతదేశపు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. ఒకప్పుడు మనం కంప్యూటర్ చిప్స్ కోసం అమెరికా వైపు చూసేవాళ్లం, కానీ 1998 పోఖ్రాన్ పరీక్షల తర్వాత అమెరికా మనకి సూపర్ కంప్యూటర్ టెక్నాలజీని నిరాకరించింది. ఆ రోజు భారత్ సొంతంగా పారమ్ సూపర్ కంప్యూటర్ని తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే చరిత్ర పునరావృతమవుతోంది. అమెరికా, చైనా మనకివ్వని టెక్నాలజీని టాటా మరియు డిఆర్డీఓ కలిసి స్వదేశీ పద్ధతిలో నిర్మించాయి. ప్రధాని మోదీ 2021లోనే భవిష్యత్తు యుద్ధం డేటాతోనే జరుగుతుందని పసిగట్టారు. కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయల్ని ఈ క్వాంటమ్ టెక్నాలజీ కోసం కేటాయించింది. మౌ ల్యాబ్. మధ్యప్రదేశ్లోని మౌలో భారత సైన్యం ఇప్పటికే ప్రత్యేకమైన క్వాంటమ్ మరియు ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనే దేశం కాదు, ప్రపంచానికే టెక్నాలజీ ఇచ్చే దేశంగా మారుతోంది. మరి క్వాంటమ్ కంప్యూటర్ కేవలం సైన్యం కోసమే కాదు, మీకోసం కూడా. వైద్య రంగం. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకి కొత్త మందుల్ని కేవలం కొద్ది రోజుల్లోనే ఈ కంప్యూటర్ ద్వారా కనుగొనొచ్చు. డ్రగ్ డిస్కవరీలో ఇది ఒక విప్లవం. వ్యవసాయం. వాతావరణ మార్పుల్ని నెలల ముందే ఖచ్చితంగా అంచనా వేసి రైతులకి సమాచారం అందించవచ్చు. ఆర్థిక వ్యవస్థ. బ్యాంకింగ్ లావాదేవీలు అత్యంత సురక్షితంగా మారతాయి. చైనా ఇప్పటికే క్వాంటమ్ కమ్యూనికేషన్ శాటిలైట్ మిస్సియస్ను లాంచ్ చేసింది, కానీ భారత్ భూమిపైనే ఇంతటి శక్తివంతమైన కంప్యూటర్ని తయారు చేయడం చైనా ఆధిపత్యానికి గండి కొడుతోంది. అమెరికా తన క్వాంటమ్ టెక్నాలజీని భారత్కి ఇవ్వాలంటే ఎన్నో షరతులు పెడుతుంది, కానీ టాటా డిఆర్డీఓ జోడీ వల్ల మనం ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు. 21వ శతాబ్దంలో అధికారం అనేది ఎవరి దగ్గరైతే అత్యంత వేగవంతమైన సమాచారం ఉంటుందో వారిదే. భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ కాదు, ఒక తయారీ కేంద్రం. గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు మాత్రమే ఉన్న ఈ రంగంలో భారత్ అడుగు పెట్టడం అంటే మనం గ్లోబల్ సూపర్ పవర్ రేసులో అమెరికాకు పక్కనే నిలబడ్డామని అర్థం. టాటా వంటి ప్రైవేట్ సంస్థలు మరియు డిఆర్డీఓ వంటి ప్రభుత్వ సంస్థలు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది.
రాబోయే 10 ఏళ్లలో భారతదేశపు రక్షణ ఎగుమతులు లక్షల కోట్లకు చేరతాయి. మన తేజస్ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు ఈ క్వాంటం మేధస్సుతో పనిచేస్తే ప్రపంచంలో మనల్ని అడ్డుకునే శక్తి ఏదీ ఉండదు. భారత్ ఇప్పుడు తల వంచే దేశం కాదు, తల ఎత్తుకుని ప్రపంచానికి దారి చూపే దేశం. టాటా మరియు డిఆర్డీఓ శాస్త్రవేత్తల రాత్రింబవళ్ల కష్టం ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. మన సరిహద్దులు ఇప్పుడు కేవలం సైనికుల చేతుల్లోనే కాదు, మన శాస్త్రవేత్తల మేధస్సులో కూడా సురక్షితంగా ఉన్నాయి. చైనా తన J-20 స్టీల్త్ యుద్ధ విమానాల గురించి ప్రపంచమంతా గొప్పలు చెప్పుకుంటుంది. ఇవి రాడార్లకు చిక్కవని, నిశ్శబ్దంగా వచ్చి దాడి చేస్తాయని బీజింగ్ అహంకారం. కానీ టాటా మరియు డిఆర్డీఓ తయారు చేస్తున్న ఈ క్వాంటం టెక్నాలజీతో మనం క్వాంటం రాడార్ని నిర్మించవచ్చు. అసలు తేడా ఏంటి? సాధారణ రాడార్లు రేడియో తరంగాల్ని వదులుతాయి, కానీ క్వాంటం రాడార్ ఫోటాన్లను వాడుతుంది. శత్రువు విమానం ఎంతటి అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీని వాడినా అది ఒక చిన్న ఫోటాన్ని డిస్టర్బ్ చేసినా చాలు, మన క్వాంటం రాడార్ దాన్ని ఇట్టే పట్టేస్తుంది. అంటే చైనా తన $1 బిలియన్ విమానాల్ని మన సరిహద్దుల్లోకి పంపాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే భారత ఆకాశంలో వారికి ఇక దాక్కోవడం అసాధ్యం. ఇది డ్రాగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న అసలైన విషయం. ప్రపంచంలో క్వాంటం టెక్నాలజీపై పట్టు సాధించిన దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అమెరికా, చైనా, రష్యా మరియు ఇప్పుడు భారత్. గతంలో అగ్రరాజ్యాలు భారత్ను కేవలం ఒక వినియోగదారుడిగా మాత్రమే చూసేవి, కానీ ఇప్పుడు మనం ఒక తయారీదారుడిగా మారాం. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్ పరపతి పెరిగింది. ఈరోజు గూగుల్ మరియు IBM వంటి కంపెనీలు కూడా భారత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయడానికి తహతహలాడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్న టాలెంట్ మరియు టాటా వంటి సంస్థల ఆర్థిక బలం కలిస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం చిప్స్ తయారవుతాయి. ఇది నవభారత దౌత్య విజయానికి నిదర్శనం. నేటి కాలంలో డేటా అనే కొత్త చమురు. మన దేశ ప్రజల డేటా విదేశీ సర్వర్స్లో ఉంటే అది భద్రతకు ముప్పు, కానీ క్వాంటం కంప్యూటింగ్ మనకు డేటా సార్వభౌమాధికారాన్ని ఇస్తుంది. మన బ్యాంకు లావాదేవీలు, ఆధార్ సమాచారం మరియు రక్షణ రహస్యాలన్నీ క్వాంటం ఎన్క్రిప్షన్ ద్వారా లాక్ చేయబడతాయి. వీటిని బ్రేక్ చేయడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు. దీనివల్ల భారత్ తన సొంత డిజిటల్ కోటని నిర్మించుకున్నట్టు అవుతుంది. అమెరికా లేదా చైనా మనపై ఎటువంటి డిజిటల్ ఒత్తిడిని తీసుకురాలేవు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ ఎందుకు కీలకమో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కేవలం లాభాల కోసం కాకుండా దేశం కోసం ఏదైనా చేయాలనే రతన్ టాటా విజన్ ఇందులో కనిపిస్తుంది. టాటా గ్రూప్కు చెందిన TCS ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు హార్డ్వేర్ రంగంలో కూడా DRDOతో కలిసి పనిచేయడం వల్ల భారత్కు టోటల్ టెక్నికల్ ఫ్రీడమ్ లభిస్తుంది. భవిష్యత్తులో మనం కంప్యూటర్ చిప్స్ కోసం తైవాన్ మీదో లేక అమెరికా మీదో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది పక్కాగా చైనాకిస్తున్న ఎకనామికల్ సర్జికల్ స్ట్రైక్. రక్షణ రంగంలో మనం ఇప్పుడు ఎవరికీ లొంగని స్థితికి చేరుకున్నాం. ఆకాశంలో బ్రహ్మోస్, సముద్రంలో అరిహంత్, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో క్వాంటం కంప్యూటర్. ఈ ముప్పేట దాడితో భారత్ తన సరిహద్దుల్ని అభేద్యంగా మార్చుకుంది. భారత శాస్త్రవేత్తల మేధస్సు, భారతీయ కంపెనీల సంకల్పం కలిస్తే అసాధ్యమనేది ఏదీ లేదని ఈ క్వాంటం బాంబు నిరూపించింది. ఇది కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారత్కిగా తిరుగులేదు. మీకేమనిపిస్తుంది? భారత్ తన సొంత కంప్యూటర్ చిప్స్ తయారీలో ప్రపంచాన్ని ఏలగలదా? టాటా మరియు DRDOల ఈ జోడీ గురించి మీ అభిప్రాయం ఏంటి? టాటా మరియు DRDO కలిసి ఇతర యుద్ధ విమానాలు మరియు ఆయుధాలను కూడా తయారు చేయాలా? ప్రైవేటు భాగస్వామ్యం వల్ల మన దేశం చైనా కంటే వేగంగా ఎదుగుతుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నిర్భయంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.